ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక చర్యలు మనం చూస్తా ఉన్నాం. వరుస దాడులు, నిర్బంధనలు ఎక్కడికెక్కడ కూడా నిర్బంధిస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలైందా అన్నటువంటి యాంగిల్లో కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక ఉద్యోగాలకు చేస్తున్నటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులను మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా ప్రతిపక్ష నేతల్ని ఖండిస్తూ అరెస్టులు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఉద్యమాలు చేస్తుంటే అరెస్టులు చేశారో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఒకవైపు మనం నిత్యం కూడా అరెస్టులను చూస్తా ఉన్నాం. ఖండిస్తున్నటువంటి గొంతుల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. మనం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అణిచివేతం చూసాము. అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, ఒక తీన్మార్ మల్లన్ కూడా ఒక వార్తలు చెప్తున్నాడని చెప్పేసి తీన్మార్ మల్లన్ కూడా ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక ఇన్సిడెంట్స్ కూడా మనం బేస్ చేసుకుని ఈరోజు డిబేట్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. సో డిబేట్ పాయింట్ లో ప్రధానంగా మనం చూసుకుంటే మనతో పాటుగా బీజేపీ నుంచి పాల్గొన్నారు కొలన్పాక శ్రీదేవి గారు, బీజేపీ నేత. అదేవిధంగా మనం చూసుకుంటే సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కూడా మనతో పాటుగా డిబేట్ లో ఉన్నారు. సో ముందుగా శ్రీదేవి గారు, మనం చూస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మనం పరిగణనలోకి తీసుకుంటే టీఎస్పీఎస్సీ లీకేజీలకు సంబంధించినటువంటి ఇష్యూ మొదలైనప్పటి నుంచి కాకముందు నుంచి అనేక ఇన్సిడెంట్లు బయటకు వస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా అధికార పార్టీ ఖండిస్తా ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతో పాటుగా ఉద్యమ సమయాన్ని మరొకసారి చూస్తున్నటువంటి తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తున్న సీన్లు కనబడతా ఉన్నాయి. సార్, మనము తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందండి. ఏదో ప్రశ్నిస్తే మాత్రం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటం, హౌస్ అరెస్ట్ చేయటము, మహిళలనే కూడా చూడకుండా వాళ్ళని తీసుకెళ్లి నిర్బంధించి వాళ్ళని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంచి వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద నాన్-బెయిల్ కేసులు పెట్టినవి కూడా మా ఖమ్మం జిల్లాలోనే చోటు చేసుకున్నాయండి. ఈ రోజున వాళ్ళు పోయి స్టేషన్ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇలా చాలా దారుణాలు జరుగుతున్నాయండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా లేడీస్ ని, మగవాళ్ళని అందరినీ కూడా ఏదైనా మన క్వశ్చన్ చేస్తే కూడా అది తప్పు అనే స్థితిలో ఉన్నదండి ఇప్పుడు తెలంగాణలో. మనం దీన్ని మేము చాలా ఖండిస్తున్నామండి. ఇది మన యువమోర్చా తరఫున కూడా చాలా ధర్నాలు చేశామండి. మేము చేసింది మా కోసము, మా ఇంట్లో వాళ్ళ ఉద్యోగాల కోసం కాదండి. మన తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరి కోసమని మేము చేశామే గాని ధర్నా మా ఇంట్లో మా ఫ్యామిలీ కోసం, మా ఫ్యామిలీలో రాలేదు అని చేయలేదండి. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసే ధర్నాలైనా ఏవైనా ఎలా ఉంటాయంటే వాళ్ళ కుటుంబం వరకే పరిమితమై ఉంటాయి. మా అట్లా కాదండి. మన దేశంలో ఎక్కడ జరిగినా కూడా మేము ముందుంటాం. బీజేపీ వాళ్ళు ముందుండి ముందు ధర్నాలు చేస్తాం. మేము దేశంలో అన్ని చోట్ల మాది ప్రతి చోట జరగని మా తెలంగాణలో అంత దారుణం ఎక్కడ జరగట్లేదండి. అరెస్టుల విషయమైనా కానీ ఏ విషయం కానీ. మా అధ్యక్షులు కూడా హౌజర్ వేశారండి. నిన్ను బయటికి రాకుండానే మన నిన్న రైతులు మాట్లాడటానికి అని చెప్పి కేసీఆర్ గారు వచ్చారు. ఖమ్మం బోనకల్ మండలి వచ్చారు. వచ్చినందుకు వాళ్ళని ముందే తెల్లారుజామున 4:30కే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. క్వశ్చన్ చేయకముందే వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు. ఆయనే కాదండి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ముందు అరెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుంటారండి. ఎందుకు చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు. ఇంకా అంతకుమించి ఎందుకండి, నాకు కూడా ఫోన్ చేసి మీరు ఒకసారి వచ్చి సంతకం పెట్టి పోండి అంటారు పోలీస్ స్టేషన్ లో. నేను ఎందుకు వెళ్తానండి? నా పుట్టిల్లో ఏదేమన్నా వెళ్ళడానికి నేనేం తప్పు చేశాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలండి? నేను మీ ద్వారా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. సో సంజీవ్ రెడ్డి గారు, మనం చూస్తా ఉన్నాం రోజు నిత్యం కూడా ఇన్సిడెంట్స్ అనేకం జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో ఉద్యమ సమయంలో జరిగినటువంటి దారుణాలే మరొకసారి మనం చూస్తా ఉన్నాం. విద్యార్థులను ఎక్కడికక్కడ ఖండిస్తా ఉన్నారు, ప్రతిపక్ష నేతలను కూడా ఖండిస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం చూస్తే అనేక మంది ప్రశ్నించేటువంటి గొంతుకల్ని అణచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా, అంతకుముందు ఇతర అంశాలను మనం లేవనెత్తినప్పుడు కూడా ఎక్కడికక్కడ కూడా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర నేతలు ఏదైనా ఒక ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇంతకుముందు శ్రీదేవి గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తే అణిచివేస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో శ్రీదేవి గారు, ఇప్పుడు అధికార పార్టీని ఎదుర్కోలేరు ఎవరు అన్నటువంటి యాంగిల్లోనైనా ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. సో మనం ఒకసారి కాదు సార్, అది అధికార పార్టీని భయపడి కాదండి, మాకు భయపడి వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరు చిన్న వాళ్ళు వచ్చినా పెద్ద వాళ్ళు వచ్చినా ముందు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ అంటే ఏంటి అనేది భయం పట్టుకుందండి వాళ్ళకి. ఆ భయం వల్ల ముందే మమ్మల్ని తీసుకెళ్లి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరినీ కూడా అండి, ఎవరు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ తీసుకెళ్లి మూసేసి లోపల పెట్టేసేసి గుంజు పోయి కొట్టడము, అవి కొట్టడం కూడా చేస్తున్నారు. చాలా దారుణంగా ఉందండి. నేను కూడా ఒక లాయర్ నండి. నేను కూడా
రైట్. హలో. సిగ్నల్ ట్రబుల్ కనబడతా ఉంది. శ్రీదేవి గారు మీరు కంటిన్యూ చేయండి. శ్రీదేవి గారు. చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు కార్యకర్తల మీద మాలో ఏంటంటే అండి, మేము తిన్నా తినకపోయినా అందరం కూడాను మాకు ఒక కర్తవ్యం ఉంటుందండి. మా బీజేపీ అంటే ఒక కుటుంబం, మేము చెయ్యాలి అని, మా కోసం కాదండి, అందరి కోసం చెయ్యాలి, తెలంగాణ ప్రజలకు ఏదైనా చెయ్యాలి, దేశం కోసం ఏదైనా చెయ్యాలని మేము అందరం కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరం కూడా అన్నిట్లో కూడా పాల్గొంటున్నామండి. అది వీళ్ళు అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటే మా ఇంట్లో సభ్యులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అవన్నీ కూడా మేము లెక్క చేయకుండా ప్రతి ప్రోగ్రామ్ అండి, ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. నెలకి 20 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారండి. ఎందుకు ఎట్లా చేస్తున్నారని మేము దానికి చూడండి, దగ్ధం చేసినా దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, నానబేలు పెడతారు. ప్రతిరోజు కోట్ల చుట్టూ మన స్టేషన్ చుట్టూ తిరగడమే మా పరిస్థితి అయితే మరి బీజేపీ వాళ్ళ పరిస్థితి. మా ప్రభుత్వం ఎక్కడ వస్తుందో ఏంటో అని భయం పట్టుకుంది వాళ్ళకి. దాని వల్ల ఏం చేస్తున్నారంటే మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేసి మా మీద ఎన్నో కేసులు పెట్టి మమ్మల్ని అందరిలో తప్పు లేకపోయినా మమ్మల్ని ఇరికిచ్చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలను బట్టే మేము ఈ రోజు ఖండిస్తా ఉన్నాం అంటూ కూడా అధికార పార్టీ చెప్తా ఉంది. సో దానికోసం అధికార పార్టీ చెప్పింది అంటే బండి సంజయ్ అన్న చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. ఉన్నది ఉన్నట్టు మేము మాట్లాడితే అది తప్పు అంటే మేమేం చేయలేమండి. అన్న మాట్లాడిన దాంట్లో కూడా తప్పు లేదు. వారు ఎన్నో రకాల తప్పులు చేశారు. అదే వాళ్ళు చేసిన తప్పులకి మేము ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలండి? మేము సెంట్రల్ లో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, అయినా కూడా మేము చేసే పనులకి మేమేం పట్టించుకోవట్లేదు, మేమేం చేయట్లేదు అంటే చేతగానితనం కాదండి మాకు. మేము కూడా ఓపిక పడుతున్నాము. ఓపిక బట్టి మాది కూడా వస్తుందండి. నెక్స్ట్ బీజేపీ వస్తుంది. వచ్చినప్పుడు మేము కూడా ఎంత సామరస్యంగా అందరితో కలిసిపోతామో వాళ్ళే చూస్తారు. ఇన్ని చేస్తున్నా సార్, అణిగిమై ఉంటుంది, ఏమి లేని ఎగిరెగిరి పడుతుంది అనే కదా అట్లా వచ్చింది సార్. ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఏది బెట్ట చూపించట్లేదు, ఏమి చూపించట్లేదు. మేము సామరస్యంగా పోతున్నాము. కానీ వాళ్ళు చేసిన తప్పులు తప్పు అని చెప్పినందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మన లీకేజీ తప్ప కాదా చెప్పండి సార్? అందరిని ఒప్పుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, అదే చేశారు. బండి సంజయ్ అన్న ఏమన్నారు? ఈ లీకేజ్ చేసింది వీళ్ళు పలానా వారు చేశారు అని చెప్పారు. అది తప్పా సార్ చెప్పండి? మా కేంద్రంలో లేదు అని చెప్తా ఉన్నారు. కానీ కేంద్రంలో రాహుల్ గాంధీని అణిచివేసింది మీరే అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అర్హత లేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీపై చేసింది ఏంటి అనేది కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సార్ మేము చెప్పక్కర్లేదు సార్, దేశంలో ప్రజలే కాంగ్రెస్ ఉన్న విలువ ఏంటి, బీజేపీకి ఉన్న విలువ ఏంటి అని వాళ్ళే చెప్తున్నారు సార్. మేమేం చెప్పట్లేదు, మేమేమి అట్లా చేయట్లేదు. ప్రజలే మన సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు మనకి అందరికీ తెలుస్తూనే ఉంది ఎవరేం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు. అంత ముందంటే సోషల్ మీడియా లేవు, ఒక పేపర్ లోనే 4 ముక్కలు వచ్చాయి, అందరు కూడా చదివేవాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా, టీవీల్లో మన 24 గంటలు వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనకి లైవ్ లో కనబడుతుంది, మన టీవీలో కనబడి మీకు తెలియంది కాదు. అట్లా జరగడం వల్ల వాళ్ళకే తెలుస్తుందండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. మన ప్రజలు చూస్తూనే ఉన్నారు, వాళ్ళందరికీ అనుభవం ఉంది. ఇప్పుడు యువ మోర్చా అంటున్నామండి, యువకులు కూడా తెలిసిందండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి, ఎవరు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎవరు ఉండటం వల్ల ఇంత వచ్చింది. మనం తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి అని మనం అనుకున్నాం, కానీ ఇట్లా అవుతుంది అని అనుకోలేదండి. నోటిఫికేషన్ ఇవ్వటము, అవి వచ్చి ఫీజులు కట్టించుకోవడం, ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి పోస్ట్ పోన్ అవటము, ఇంటర్వ్యూలో పోస్ట్ పోన్ అవటం, ఇట్లా జరుగుతుందండి. ఏంటంటే బంగారు తెలంగాణ చెప్పండి. ఇప్పుడు బంగారు తెలంగాణలో ప్రశ్నిస్తే అణిచివేయడమే లక్ష్యం అంటారా? మనతో పాటు సంజీవ్ రెడ్డి గారు కూడా ఒకసారి ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. సంజీవ్ రెడ్డి గారు. హలో. ఎస్ సంజీవ్ రెడ్డి గారు చెప్పండి. వాయిస్ వినపడలేదు, మీ వాయిస్ నా వాయిస్ వినపడలేదు. సంజీవ్ రెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు. మాట్లాడుతున్నాను, నా వాయిస్ మీకు రీచ్ కావట్లేదు. ఎస్ ఇప్పుడు మాట్లాడండి. హలో. సంజీవ్ రెడ్డి గారు కంటిన్యూ హలో. చేయండి. సంజీవ్ రెడ్డి గారు వినపడుతుందా అండి? హలో. సంజీవ్ రెడ్డి గారు మాకు వాయిస్ క్లియర్ ఉంది, మీరు మాట్లాడవచ్చు. సంజీవ్ రెడ్డి గారు. ఓకే అండి. ఈరోజు మనం రాహుల్ గాంధీ తీసుకుంటే, రాహుల్ గాంధీ గారు అని కాదు, మనం ఏ చూసినా కూడా అప్రజాస్వామికంగా ఎవరు మాట్లాడితే ప్రశ్నించే గొంతులను మొత్తము నొక్కి పడేస్తా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, అసలు ఏ విధంగానూ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా వస్తా ఉంది మనకని చెప్పేసి చెప్తా ఉన్నామండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీని కూడా మనం చూస్తే, రాహుల్ గాంధీకి సంబంధించిన ఇష్యూ కూడా బీజేపీ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. సార్ మీరేమంటారు?
కరెక్టే కదండి. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ఒకటి డిఫమేషన్ మీదనే ఇలాంటి అక్రమంగా కేసులు బుక్ చేసి, గతంలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం బుక్ అయిన కేసులో వాళ్ళను జడ్జిలందరినీ మార్చి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న జడ్జిల మీద జడ్జిలు వచ్చినప్పుడు వాళ్ళకి అది ట్రీట్మెంట్ ఇప్పించుకొని అని అరెస్ట్ చేసి అప్రజాస్వామికంగా పాటు సభ్యత్వాన్ని రద్దు చేయడం కాదండి. మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ ఏమున్నాయనంటే 30 రోజుల వరకు హైకోర్టుకి అప్లై చేసుకునే మనకు వాళ్ళే వెసులుబాటు కల్పించారు. మనకు రాహుల్ గాంధీ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. రోజుల లోపల హయ్యర్ కోర్టుకి పోవాలని చెప్పడం జరిగింది. హయ్యర్ కోర్టుకు పోయి ఇంకా కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని హయ్యర్ కోర్టులో ఎన్నోసార్లు ఏపీలో కొట్టడం జరిగింది. ఇది కక్ష సాధింపు చర్యతోనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. హయ్యర్ కోర్టు అప్పీల్ చేసుకుని టైం ఇచ్చి 30 రోజులు అప్పుడే వాళ్ళ మెంబర్స్ డిస్క్వాలిఫికేషన్ చేయడం చాలా ఇది అప్రజాస్వామికం అని చెప్తా ఉన్నానండి నేను. ఎస్. సో శ్రీదేవి గారు, ఇప్పుడు మనం విన్నాము వర్షను సంజీవ్ రెడ్డి గారు చెప్పేది. ఈరోజు ఖచ్చితంగా కూడా ఇంత గేమ్ యాంగిల్లో కనబడతా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఆడ చూస్తే బీజేపీ హస్తం లేదు కేంద్రంలో అంటున్నారు, రాష్ట్రంలో బీఆర్ఎస్. అసలు ఏం జరుగుతూ ఉంది రాజకీయంలో? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తెలంగాణను కావచ్చు, అటు ఇండియా వైడ్గా చూసుకున్నా కూడా అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతోపాటు ఇప్పుడు రేపు మీరు కూడా ఒక దీక్ష చేయబోతున్నారు, ఇలాగే అణచివేస్తే ఎట్లా ఉంటుంది? సార్ మేము దీక్ష చేసేది కూడాను మన పేపర్ లీకేజ్ ఏందనే ఉద్దేశంతో చేస్తున్నామే గాని మేమేదో మా కేంద్రంలో ఎలాగో ఉన్నామండి. మాకేమో పబ్లిసిటీ వస్తుందని మేమేం చేయలేదండి. మేము ఆల్రెడీ కేంద్రంలో ఉన్నాం, మాకు ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు స్టేట్ లో కూడా వస్తుంది. ఆ భయంతోనే మనకి బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ మళ్ళీ మాది బీజేపీ ఎక్కడ వస్తుందో అని కాంగ్రెస్ వాళ్ళు మా మీద అబండాలు వేస్తున్నారే గాని ఇదంతా కూడా అబద్ధం అండి. మేము రాను కరెక్టాము. ప్రాబ్లం ఉన్న చెప్పి అక్కడ ఉంటుంది సార్. ఎప్పుడైనా సరే యువ మోర్చా గాని మహిళా మోర్చా గాని అన్ని మోర్చాలు ఏ మోర్చా అయినా ఎవరికున్నా మేము కట్టుకొని వెళ్తాము. న్యాయం జరిగే వరకు పోరాడతామండి. అది వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది అంతే తప్ప మేమన్నీ కూడా మావన్నీ పక్కా ఉంటాయండి. మేము ఒకళ్ళ మీద అబాండాలు వేయము, ఒకళ్ళని అనము. కాంగ్రెస్ అన్నాము అనేది బీజేపీ అన్నది అనేది అబద్ధం అండి, శుద్ధ అబద్ధం. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారే గాని ఇదంతా రాంగ్ అండి. రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కేవలం సింపతి కోసం మాట్లాడుతుందో అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు, దీనికి మీరేమంటారు? సింపతి అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు యాత్ర తీసుకొని పోయి బీజేపీ అయితే కుల పేరు మీద మతాల పేరు మీద మొత్తం డివైడ్ చేసారు. తీసుకొని పోయి మాకు సింపతి ప్రజాస్వామ్యంగా 30 రోజులు ఇవ్వడం జరిగింది హయ్యర్ కోర్ట్స్ చేసుకోవడానికి. అదే కండిషన్ మీద బెయిల్ గ్రాంట్ జరిగింది. ఇంకా 30 రోజులు క్యాన్సిల్ చేయడం ఎంత సమంజసం అండి? పార్లమెంట్ మెంబర్షిప్ ఒకటి మనం గతంలో చూసినాము. అంత ఎమర్జెన్సీలో కూడాను ఫెర్నాండెస్ గారు మనకు శిక్షణ ఇస్తున్నారు. అట్లాంటిది జైలు నుండి నామినేషన్ ఫిల్అప్ చేసి అప్పుడు మన ఆయన గెలవడం జరిగింది ఎంపీకి, జనతా పార్టీ గవర్నమెంట్. అట్లాంటిది ప్రజాస్వామ్యంగా ఉండే. ఈరోజు అసలు ప్రజాస్వామ్యమే లేదు దేశంలో. ఎక్కడ ఉందండి ఆయనకు? రాహుల్ గాంధీ గారికి ఈరోజు మెంబర్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఏమున్నది? మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టు అట్లా ఉండదో ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళు పేపర్ లీకేజ్ పైన. ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ లో గవర్నర్ అప్రోచ్ కావడం జరిగింది. గవర్నర్ ఇప్పుడు న్యూస్ మనం మాట్లాడుతున్నారు. ఇది రెండవసారి ఆఫీస్ ను రైడ్ చేసి ఇష్టారాజ్యంగా మొత్తం అప్రజాస్వామ్యంగా రైడ్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్య గవర్నర్ కి అది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద బీజేపీ వాళ్ళకి యాక్చుకోమని చెప్పండి. లీకేజ్ మీద చేసే బదులు ప్రజాస్వామ్య గొంతు నొక్కేది ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పాలి వాళ్ళకు.
శ్రీదేవి గారు, ఇప్పుడు మీరు చేస్తున్న బీజేపీ టీఎస్పీఎస్సీ లీకేజ్ పేపర్ల మీద కాదు, కేవలం ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన బీజేపీ ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈరోజు సెంటిమెంట్ కోసము, సింపతి కోసం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు తప్ప సెంటిమెంట్, సింపతి పండించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు అంటూ కూడా సంజీవ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు చేసే ధర్నా ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన చేయండి. కేంద్ర ప్రభుత్వంగా ఉన్నారు, ఆ ఇష్యూస్ పైన రెక్టిఫై చేయండి. ఇవాళ టీఎస్పీఎస్సీ అనే ముందేసుకొని ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న. సార్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది కాబట్టి దీని మీద చేస్తున్నాం సార్. లేకపోతే ఏది ఇష్యూ చేస్తాము. ఇప్పుడు మహిళల్ని ఇప్పుడు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే గాని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని మహిళకి ఏముందండి గౌరవం? మొన్న అమ్మాయిని చనిపోయింది, దాని గురించి కూడా మేము ధర్నా చేసామండి. మేము ప్రతి దాని గురించి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. అమ్మాయి ఇష్యూ ఇంతవరకు తేలలేదు. మేము చాలా ధర్నాలు చేశాము. మేము కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాము, సిపి గారి దగ్గరికి వెళ్ళాము. అన్ని ప్రతి చోట మన స్టేట్ మొత్తంలో మేము ఉద్యమం చేశామండి. అమ్మాయి న్యాయం ఏం జరిగింది చెప్పండి? మేము అన్నిటి మీద మేము చేస్తూనే ఉన్నాము, ఒక్క దాని మీద కాదండి. మాకు ప్రతిరోజు మా ఇంట్లో కంటే బయట మేము సామాజిక సేవలోనే ఎక్కువ శాతం ఉంటామండి. బీజేపీ వాళ్ళు ఎవరైనా కూడా చిన్న కార్యకర్త నుంచి వాళ్ళు సంపాదించుకొని తక్కువైనా మాకు పైన వెనక వచ్చేవి కూడా ఏమీ లేవండి. ఇంకా మేము పెట్టుకొని చేస్తుంటాం ఎంపీలో. గారు, ఇప్పుడు మనం విన్నాము, సో ఆమె చెప్పినట్టు వర్షంట్ కూడా మనం వింటున్నాము. సో ఈరోజు మనకు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకొని కావాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు తీసుకొస్తారు అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. సో దీన్ని మీరేమంటారు? క్లారిటీ లేదండి, సిగ్నల్ లేదు. హలో, బీజేపీ కమ్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ అని విద్యార్థులలో ఒక ఉద్యమాన్ని లేపుతున్నారు. గాలికి పోయేటువంటి ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి అలా విద్యార్థులపై నెట్టి ఈరోజు ప్రభుత్వం పైకి తీసుకొస్తున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. సో మీరేమంటారు దీనికి? హలో శ్రీదేవి గారు, ఇప్పుడు ఈ ప్రశ్న మీరు విన్నారు. ఈ రోజు సార్ గాలిని పోయేదాన్ని తీసుకొచ్చారు అని అన్నారు బిఆర్ఎస్ వాళ్ళు. మరి వీళ్ళ వల్లే మనకి తెలంగాణ వచ్చింది, ఎంతో మంది బలిదానం వల్ల వచ్చింది అనేది మాత్రం తెలియట్లేదండి. ఎంతో మంది చిన్న పిల్లలు బలి అయిన తర్వాతే మనకి తెలంగాణ వచ్చిందండి. అది ఎక్కడ మర్చిపోయారండి? ఇప్పుడు వీళ్ళ దారిని పోయే కంప అనే మాట మాట్లాడటం ఎలా వచ్చిందండి?